అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పులిపాక కనకదుర్గ గారు రచించిన క్షణికం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. లైట్ వేసుకోకుండా చీకట్లోనే కూర్చుండిపోయింది మాయ. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అసలెందుకు ఇలా జరిగింది? ఇంత అవమానం జరిగాక ప్రపంచానికి తన మొహం ఎలా చూపించగలదు? భూమి రెండుగా చీలి తనందులో కూరుకుపోతే బావుండు. రేపటి నుంచి అందరికీ ఇది హాట్ టాపిక్. ప్రమోషన్ రేసులో తన ముందుంటుందని నరేంద్రకు తనంటే కన్నెర్ర. ఇంకా తనంటే పడని నందినికి, సరితకు అందరికీ పండగే. ఉన్నట్టుండి ఎవరూ లైట్ వేశారు. అమ్మా, నాకు ఆకలేస్తోంది. అన్నం వండకుండా ఇక్కడ కూర్చున్నావే? రామ్మా అంటూ మాయ రెక్క పట్టుకొని లాగుతూ అంటున్నాడు 8 ఏళ్ల కొడుకు. ఏమైందమ్మా? ఎందుకలా లైట్ వేసుకోకుండా ఒక్కదానివి కూర్చున్నావు? విచారంగా ఉన్న తల్లి వదనాన్ని గమనిస్తోంది 11 ఏళ్ల కూతురు. ఆడపిల్ల వయసు చిన్నదే గాని స్వతహాగా తెలివైనది. గ్రహింపు జ్ఞానం ఎక్కువ. తల్లి ప్రవర్తనను బట్టి ఏదో జరిగి ఉంటుందని గ్రహించింది. అమ్మా, అన్నం వండి చారు చెయ్యనా? తల్లి పక్కకొచ్చి నెమ్మదిగా అంది ఆ అమ్మాయి. 7వ క్లాసు చదువుతున్న పప్పీకి ఆ 2 ఐటమ్స్ మాత్రమే చేయటం వచ్చు. మాయకు ఒక్కసారిగా హృదయం కలిచివేసినట్టయింది. కొద్దిసేపు ఓపిక పట్టండి, వంట చేసి వడ్డిస్తాను. కళ్ళు తుడుచుకొని పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ అంది మాయ. కుక్కర్ పడేసి పిల్లలకు భోజనాలు పెట్టి బెడ్రూమ్లకు వచ్చేసరికి 10 అయ్యింది. దిండ్లకు జారగిలబడి కూర్చోంగానే ఎందుకో మళ్లీ దుఃఖం పొంగుకొచ్చింది. వద్దనుకుంటున్న ఉదయం జరిగిన సంఘటన కళ్ల ముందు నిలిచింది. పంక్చువల్ గా ఆఫీస్కొచ్చి సిన్సియర్ గా పనిచేసుకుంటోంది మాయ. 2 అర్జెంట్ లెటర్స్ ని డ్రాఫ్ట్ చేసి డిస్పాచ్ సెక్షన్ కు పంపించింది. బ్యాంకర్స్ కు ఫోన్ చేసి బ్యాలెన్స్ వివరాలు కనుక్కుంది. ట్రయల్ బ్యాలెన్స్ ముందేసుకుని కూర్చుంది. అప్పుడొచ్చాడు భవానీ ప్రసాద్. భవానీ వడ్డీకి అప్పులిస్తూ ఉంటాడు. అంతకు మించి గూండాయిజం చేస్తూ ఉంటాడు. రాగానే జబర్దస్తిగా మాయ ముందున్న కుర్చీ వెనక్కి లాగి కూర్చున్నాడు. అప్పుడే మాయ సీటు దగ్గరకొచ్చిన ఒకరిద్దరు కొలీగ్స్ భవానీని చిత్రంగా చూశారు. ఏంది గట్ల ముఖంలా ముఖం పెట్టి చూస్తున్నావు? తీ పైసలు! పెద్ద గొంతుతో అరిచాడు భవానీ. బిక్క చచ్చిపోయింది మాయ. భవానీ, కొంచెం నెమ్మదిగా మాట్లాడు, బ్రతిమలాడుతున్నట్టుగా అంది మాయ. ఏంది మెల్లగా మాట్లాడేది? ఏడాది నుంచి తిప్పించుకుంటున్నాం, ముందు పైసలు తీ! రెచ్చిపోయి మరింత గట్టిగా మాట్లాడాడు భవానీ. అప్పటికే కొంతమంది సీట్లోంచి లేచి మరీ వినోదం చూస్తున్నారు. భవానీ, ఆయన ఈ దేశంలో లేరని నీకు కూడా తెలుసు. అన్నీ తెలిసి ఇలా ఆఫీస్కొచ్చి గొడవ చేయటం బావుందా? దయచేసి వెళ్ళిపో. నీ బాకీ మొత్తం ఎలాగైనా 10 రోజుల్లో తీర్చేస్తాను. ఏడుపును దిగమింగుకుంటూ అంది మాయ. ఆఖరిసారి నీకు అవకాశం ఇస్తున్నాను. 10 రోజుల్లో బాకీ మొత్తం తీర్చకపోతే నిన్ను నా ఇంటికి తీసుకుపోయి ఊడిగం చేయిస్తా. తర్జనితో బెదిరిస్తూ పిడికిలతో గట్టిగా టేబుల్ మీద కొడుతూ రంకర వేశాడు భవానీ. టేబుల్ గ్లాసు భల్లున బద్దలైంది. అవమానంతో కందిపోయింది మాయ మొహం. ఒకరిద్దరు చాటుగా నవ్వుకోవటం గమనించి మరింత కృంగిపోయింది మాయ. సమయానికి బాస్ లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే ఇంకెంత రమసయ్యేదో అనుకోకుండా ఉండలేకపోయింది. మాయా భర్త పరశురాం దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది దుబాయ్లో పని ఇప్పించినందుకు ఏజెంట్ కమిషన్, ఇతరత్ర ఖర్చుల నిమిత్తం భవానీ దగ్గర 50,000 అప్పుగా తీసుకున్నారు. బాకీ మొత్తం 6 నెలల్లో తీర్చేయాలని ఒప్పందం. అనుకున్న ప్రకారం డబ్బు కూడబెట్టింది మాయ. కాని అనుకోని విధంగా అత్తగారికి అత్యవసరంగా ఏదో ఆపరేషన్ చేయాల్సి వచ్చి కూడబెట్టిన డబ్బంతా ఖర్చయిపోయింది. అప్పట్నుంచి మొదలైంది భవానీ గొడవ. ఈ నెలాఖరుకు ఓ 25,000 పంపిస్తానని పరశురాం ధైర్యం చెప్పాడు. ఆఫీసులో లోన్లు మరికొంత చేబదులుగా తెచ్చైనా భవానీ అప్పు తీర్చేయాలని మాయ కూడా తొందరపడుతోంది. ఇంతలో భవానీ వచ్చి అనవసరంగా గొడవ చేసి పరువు తీశాడు. జరిగిందంతా గుర్తుకొచ్చేసరికి దుఃఖం మరింత ఉధృతమయ్యింది మాయకు. పిల్లలు నిద్రలేస్తారేమోనని ఏడుపును గొంతులోనే దిగమింగుకుంది. ఆ రాత్రంతా నిద్రపట్టక పిచ్చి పిచ్చి ఆలోచనలతోనే గడిచిపోయింది మాయకు. ఆత్మహత్య చేసుకుందామా లేదా ఊరు విడిచి వెళ్ళిపోదామా అని పరిపరి విధాలా తలపోసింది. కాని పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు గుర్తొచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టింది. ఎట్టకేలకు తెల్లవారింది. నిరాసక్తంగా పనులు చేస్తోంది మాయ. పిల్లలకు టిఫిన్ పెట్టి బాక్సులు సర్దింది. అత్తగారికి పత్యపు వంట చేసింది. స్నానం చేసి తల దువ్వుకోకుండా అలానే కూర్చుండిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి ఎలా వెళ్లటం అన్న సమస్య క్షణక్షణానికి పెద్దదయ్యి భూతంలా కళ్ల ముందు నిలిచిపోయింది.
9 గంటలకు ఫోన్ మోగింది. తియ్యాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండిపోయింది మాయ. ఫోన్ ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ నుంచైతే భరించగలిగే శక్తి లేదు ఆమెకు. ఫోన్ మోగుతూనే ఉంది. మాయా, ఫోన్ వచ్చినట్టుంది, మాట్లాడు. తన గదిలోంచి కీచుగా అరిచింది అత్తగారు. చిరాకు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది మాయ. అవతల పరశురాం. ఏమైంది మాయా, ఇంతసేపు ఏం చేశావు అడుగుతున్నాడు. ఏం లేదు, పనిలో ఉన్నాను నిర్లిప్తంగా ధ్వనించింది మాయస్వరం. కాసేపు మాట్లాడి 2 రోజుల్లో డబ్బు పంపిస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు పరశురాం. నీరసంగా వచ్చి కుర్చీలో కూలబడింది మాయ. రాత్రి ఏమీ తినకుండా పడుకుందేమో, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది మాయకు. ఆఫీస్కి వెళ్లాలా వద్దాన్న మీమాంస మళ్లీ మొదలైంది. ఎలా రిసీవ్ చేసుకుంటారు తనని? వాళ్ళ వాడి చూపులను తను తట్టుకోగలదా? ఆ వంకర కామెంట్స్ని తను భరించగలదా? ఆలోచనలతో తల పగిలిపోతున్నట్టు అనిపించింది. ఉన్నట్టుండి మరోసారి ఫోన్ మోగింది. విసుక్కుంటూ లిఫ్ట్ చేసింది. నరేంద్ర గలగలా మాట్లాడుతున్నాడు. గుడ్ న్యూస్ మాయా, మొన్నటిదాకా ఒకటే వేకెన్సీ వస్తుందనుకున్నాం కదా, ఇప్పుడు 2 వేకెన్సీలు క్రియేట్ అయ్యాయంట. సెంట్రల్ ఆఫీస్లో పనిచేసే నా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. మనిద్దరమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఉత్సాహంగా చెప్పాడు. ప్రమోషన్ వస్తుందన్న ఆశ ధ్వనించింది అతని స్వరంలో. నిన్నటి సంఘటన తాలూకు ఎఫెక్టు అతని స్వరంలో మచ్చుకు కూడా లేదు. కొద్దిగా తేరుకుంది మాయ. గబగబా తలదువ్వుకొని తయారైంది. చీర మార్చుకొని చెప్పులు తొడుక్కుంది. అత్తగారితో చెప్పి తలుపులు దగ్గరగా వేసి పక్క వీధిలో ఉంటున్న కొలీగ్ శర్మగారింటికి బయలుదేరింది. నరేంద్ర అయితే ప్రమోషన్ మత్తులో జరిగిన విషయాన్ని మర్చిపోయి ఉంటాడు. మిగిలిన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అన్న భయం మాయను ఇంకా వెంటాడుతోంది. అందుకే శాంపుల్గా శర్మగారి ఫీలింగ్స్ చూద్దామని బయలుదేరింది. మాయను చూడగానే శర్మగారి మొహం విప్పారింది. సమయానికొచ్చావు మాయా, ఈ రోజు మా అమ్మాయిని చూడటానికి పెళ్లివారొస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఫోన్ ద్వారా తెలిసింది. ఈ రోజు నేను ఆఫీస్కి రావటం లేదు. క్యాష్ కీస్ నా దగ్గరే ఉన్నాయి. కీస్ ఆఫీసర్కిచ్చి విషయం బాస్కు చెప్పు రిక్వెస్టింగ్గా అన్నారు. శర్మగారి కుటుంబ సభ్యులు ఎప్పట్లా ఏమీ జరగనట్టే మాట్లాడారు. చాలా రిలీఫ్గా అనిపించింది మాయకు. గబగబా ఇంటికి వచ్చి టిఫిన్ చేసి ఆఫీస్కు బయలుదేరింది. ఏ మాయా, ఈవేళ నీకు కూడా లేట్ అయిందే? కంప్యూటర్స్ బైబ్యాక్ ఫైల్ తీసుకుని నా క్యాబిన్కొచ్చాయి ఎదురొచ్చి చెప్పాడు బాస్. బిక్కుబిక్కుమంటున్న మాయ హాయిగా నిట్టూర్చింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత 4 లేడీస్ ఒకచోట గుమ్ముగూడి మాట్లాడుకుంటుంటే బెరుకుగా అనిపించింది. కాసేపు అయ్యాక స్టెల్లా వచ్చి చెప్పింది. చూసావా, వీరేశం ఎప్పట్లాగా తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. ఇలా అయితే ఆఫీసులో పనిచేయటం కష్టమే. పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది మాయకు. కొత్తక వింత, పాతక రోత అన్నట్టు నిన్నటి విషయం అప్పుడే పాతబడిపోయింది. అంతేకాదు, ఈ ప్రపంచంలో అందరూ వారి పనులతోనూ సమస్యలతోనూ సతమతమవుతూ ఉంటారు. ఎదుటివారి గురించి ఆలోచించే సమయం ఎవరికీ ఉండదు. ఒకవేళ ఎవరైనా ఇతరుల విషయాలు పట్టించుకున్నా అది తాత్కాలికమే. ఇతరులకి మనల్ని గమనించటమే పని అనిపించినా ఆ ఆసక్తి తాత్కాలికమే. కొత్త విషయం తెలిసినట్టయింది మాయకు. నిన్నటి తన ఆవేశం, ఆవేదన గుర్తుకొచ్చి తనకే భయం వేసింది. ఆ ఆవేశంలో ఏదైనా విపరీతమైన నిర్ణయం తీసుకుంటే ఎంత అనర్థం జరుగుండేది? పిల్లలు, భర్త ఏమైపోయేవాళ్లు? అంతేకాదు, ఇంకెప్పుడు భవానీ లాంటి నీచుల దగ్గర అప్పు తీసుకోకూడదు. ఆవేశం క్షణికం, సమస్యలు క్షణికమే. అందుకే ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు, సమస్యలకు భయపడకూడదు అనుకుంది ధైర్యం కూడదీసుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.